ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించడం ద్వారా విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుండి జూలై 31వ తేదీ వరకు స్టాఫ్ డయేరియా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా శుక్రవారం గిరిపురంలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే, డ్రై డే ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చునని ప్రజలకు కమిషనర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల పరిశుభ్రత, డ్రై డే వంటివి పాటించడం వలన డయేరియా, చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు దరిచేరవని అన్నారు. దోమల లార్వాలు వారం రోజుల పాటు ఉంటుందని, వారంలో ఒక్కరోజు డ్రై డే పాటించడం దోమల లార్వాలు చనిపోతాయని అన్నారు. తద్వారా విష జ్వరాలు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. కావున ప్రజలు వారంలో శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే తాగిన వాటర్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు వినియోగించాలని, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టైర్లు వంటివి ఇంటి పరిసరాలలో ఉండకుండా, అందులో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు కాచిన నీరు తాగడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.